నారా చంద్రబాబు నాయుడు ఓటమిని అందరికంటే ముందుగా టీడీపీ నాయకులే గుర్తించినట్టున్నారు. అందుకే వీలైనంత త్వరగా ఇతర పార్టీలోకి జంప్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అసలే తెలంగాణ ప్రజలు కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిన చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ టీడీపీ నాయకులు వరుసగా వైకాపాలో చేరడానికి క్యూ కడుతూ ఉండడం షాకుల మీద షాకులు ఇస్తోంది. చంద్రబాబు భజన మీడియా అధినేతలు కూడా ఈసారి చంద్రబాబు అధికారంలోకి రావడం కష్టమే అని అంతర్గతంగా అభిప్రాయపడుతూ ఉండడంతో టీడీపీ నాయకుల్లో ఆందోళన తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది. మోడీ ఆల్రెడీ టీడీపీ నాయకుల అక్రమ వ్యాపారాలు, అవినీతిని బయటపెట్టే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు కేసీఆర్ కూడా ఓటుకు నోటుతో సహా అన్ని వ్యవహారాలను బయటకు తీయడం ఖాయమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయకత్వంపై పూర్తిగా నమ్మకం పోవడంతో పాటు చంద్రబాబు పాలనపై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పసిగడుతున్న నాయకులు వరుసగా ఇతర పార్టీల్లో చేరడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. జనసేన పార్టీకి ఎలాగో అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేకపోవడం, పైగా చంద్రబాబు పవన్లు ఒక గూటి పక్షులే అన్న విషయం తెలిసిన నాయకులు కావడంతో అందరూ కూడా వైకాపా వైపు చూస్తున్నారు. తాజాగా గిద్దలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు అన్న రాంబాబు వైకాపాలో చేరాడు. బాలినేనితో సమావేశమైన అన్న రాంబాబు త్వరలోనే జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్టు వెల్లడించాడు. టికెట్ విషయంలో పట్టుబడడంతో సహా షరతులేవీ లేవని, చంద్రబాబు అరాచక పాలన పట్ల గిద్దలూరు ప్రజలు ఏ స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారో అర్థం చేసుకుని జగన్ నాయకత్వంపై నమ్మకంతో వైకాపాలో చేరాలని నిర్ణయించుకున్నానని అన్న రాంబాబు చెప్పారు. గిద్దలూరు నియోజకవర్గం టికెట్ ఎవరికి ఇచ్చినా చిత్తశుద్ధితో పనిచేసి వైకాపాను గెలిపిస్తానని, జగన్ అధికారంలోకి వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి లాగే జగన్ కూడా ప్రజలకు మంచి చేస్తారన్న నమ్మకం తనకు ఉందని అన్న రాంబాబు చెప్పుకొచ్చారు. ఇక చాలా మంది టీడీపీ నేతలు వైకాపాలో చేరడానికి ప్రయత్నం చేస్తున్నారని, 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడం ఖాయమన్న విషయం అందరికంటే ముందుగా టీడీపీ నాయకులకే అర్థమైపోయిందని చెప్పుకొచ్చాడు అన్న రాంబాబు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.